ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఏసే మార్గం మా కార్యక్రమం ద్వారా ఎంతమంది ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్నాం. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మీరందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకెంతమంది మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మా ఫ్యామిలీ మెంబర్స్గా మీరు మారలేదో, ఇప్పుడే ఈ క్షణం నూతనంగా చూస్తున్న వారు మరి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైతే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ వస్తుంది కాబట్టి ప్రత్యేకమైన ప్రార్థన కూడా ఉంటుందండి. ఎంతమంది అయితే వాగ్దానం కింద కామెంట్స్ పెడుతున్నారో ప్రేయర్ తోటి మరి రిక్వెస్ట్తో మీ కామెంట్ సెక్షన్ మీరు రిక్వెస్ట్ పంపిస్తున్నారో మీ అందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. కాబట్టి మరి ఆ ప్రార్థన కూడా ప్రత్యేకమైన ప్రార్థన అని ఉంటుంది, అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా చూడండి, వీక్షించండి, ఏకీభవించండి. ఆ ప్రార్థనలో మీ రిక్వెస్ట్ కూడా అందులో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు, మీ పట్ల కార్యం జరిగించువాడు, మీ సమస్యల నుంచి విడుదల చేసేవాడు అండి. ఈరోజు ఎంతమంది అయితే మరి ఉదయకాల వాగ్దానం వింటున్నారో మీ పట్ల అనేక అద్భుతాలు జరిగించడం, ఒక్కరు 10 మందికి షేర్ చేస్తే ఈ వాగ్దానం, ఈ వాక్యము ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో వాళ్ళ హృదయాలను తాకడమే కాకుండా వారిలో ఉన్న భారం కూడా దిగిపోబోతుంది. కాబట్టి మీ బాధ ఎవరికి చెప్పుకోలేరు, కాబట్టి మీరు ఎవరికి చెప్పుకున్న హేళన చేస్తారు. కాబట్టి దేవునికి చెప్పుకుంటే దేవుడు మీ బాధని తీర్చబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు మీరు కార్చిన కన్నీరుకి సమాధానం రావట్లేదని బాధపడుతున్నారా? నీ కార్చిన కన్నీరు ఎవరిగా చూడట్లేరని ఎవరికి కనిపించకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి ఆ దేవాది దేవుడు నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు, ఈ బాధను చూస్తున్న, నీ సమస్యని చూస్తూ ఉన్నాడండి. కాబట్టి ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వాగ్దానంతో దేవుడు ప్రతిరోజు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని చివరి వరకు వినండి. హల్లెలూయా. మరి మధ్యలో స్కిప్ చేయకండి, ఎందుకంటే దేవుడు అనేక మాటలు, అనేక ఆశీర్వాదాలు మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మరి చివరి వరకు ఈ వాగ్దానం చూడండి, దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నిర్గమ కాండము మరి ప్రతి ఒక్కరమండి ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతుంది, మీ సమస్యలు అన్నిటి నుంచి విడుదల చేయబోతున్నాడు. కాబట్టి నిర్గమకాండం 22వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతూ పోతున్నాడు. కాబట్టి ఈరోజు మనతో కలిసి మనం అందరం కలిసి దేవుని ఒక వాగ్దానం విందామా? వారు కప్పుకొన్నది అది వాని దేహమునకు వస్త్రము, వాడు మరి ఏలు కప్పుకొని పండుకొనును, నేను దయగలవాడును, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. హల్లెలూయా, ఆమేన్. మనుషులు వినకపోయినా దేవుడు వింటాడు, అవునా కదండి? ఈరోజు నీ మొర దేవుని చెవికి చేరుతుందంట. హల్లెలూయా. ఎవరి మొర అండి? నీ మొర దేవుని చెంతకు చేరుతుంది. కాబట్టి మనుషులు వినకపోవచ్చు ఈరోజు కదండి, ప్రపంచం మర్చిపోతుందేమో, కానీ దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను దేవుడు గుర్తుపెట్టుకుంటూ ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏమని సెలవిస్తున్న దేవుడు? పరిశుద్ధ దేవా, నిజంగా యేసుప్రభా ఈ లైవ్లో మాతో ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్న యేసుప్రభా, నిజంగా నీ పవిత్రమైన నామాన్ని మేము స్తుతిస్తున్నాం యేసయ్య, ఘనపరుస్తున్నాం యేసుప్రభా. దేవా, ఈరోజు మేము మొరపెట్టినప్పుడు నువ్వు ఆలకిస్తాను, కనికరం గలవాడు యేసుప్రభా. కాబట్టి ఈ వచనము మా హృదయానికి దేవా తాకుతుంది యేసుప్రభ, నిజంగా తెలియపరుస్తున్న వేసా. నువ్వు నాకు మొరపెడితే యేసుప్రభ నేను ఆలకిస్తాను. ఏమంటున్నానే, నువ్వు దేవునికి మొరపెడితే దేవుడు నీ మొర ఆలకిస్తాడంట. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప ధన్యత కదండి. ఈరోజు ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. చూడండి, నీ ప్రార్థన చిన్నదైనా కన్నీళ్ళతో నిండి ఉన్నదా? ఈరోజు వేదనతో ఉన్నావేమో, నీ రాకపోకలేదు దేవుడు ప్రతి విషయంలో తోడుగా ఉండడమే కాకుండా నీ మాట వింటాడంట అండి. కొన్నిసార్లు మనకి ఏమనుకుంటామంటే, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అని అనుమానం వస్తూ ఉంటుంది, సందేహం వస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఏమని? నీ మొర చెవికి చేరింది, నేను కనికరం గల దేవుడను. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏమని? నేను కనికరం గల దేవుడను, ఎందుకంటే నీ మొర నేను ఆలకిస్తున్నాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఏ బాధతో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు అప్పుల వేదనతో ఉన్నారేమో, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నారేమో, లేకపోతే మీ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారేమో, లేకపోతే జాబ్ లేక బాధపడుతున్నారేమో, ఏ బాధను కూడా దేవుడు నిర్లక్ష్యం చెయ్యడంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు కనికరించువాడు, నీ జీవితాన్ని మార్చే దేవుడు. ఈరోజు నీ ప్రార్థన వృధా కాదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చేయబోతుండో, నీ కార్యము ప్రారంభించబోతుంది దినము. అందుకేమంటుండో, నేను దయగలవాడును, వాడు నాకు పెట్టిన ఎడల నేను విందును. హల్లెలూయా. కాబట్టి నీ కన్నీళ్లను దేవుడు
సంతోషముగా ఆనందంగా మార్చే శక్తి ఎవరి దగ్గర ఉందండి? దేవుని దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు నమ్మకంతో చెప్పండి ఏమని? దేవా నా మొర ఆలకిస్తున్నావు, నీ కనికరాన్ని నా జీవితంలో చూపిస్తున్నావు దేవా, నేను నమ్ముతున్నాను అన్న వారి పట్ల మరి దేవుడు తప్పకుండా మరి మీ ప్రార్థన స్పందించబోతున్నాడు, ఈ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి అందరూ ఆమెను సెలవు అవునేసి నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను యేసు ప్రభా. కామెంట్ సెక్షన్ ఎంతమంది అయితే ఆమెను సెలవిస్తున్నారో మీ పట్ల దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు, నీ పట్ల కార్యం జరిగించబోతున్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందామండి. దేవా నిజంగా యేసయ్యా ఈరోజు నీ పవిత్రమైన నామంలో మేము ప్రార్థిస్తున్నాం యేసు ప్రభా, నీ నామమును పట్టుకొని ఉన్నాం యేసయ్యా. ఈరోజు ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు మీ చేతులు ఎత్తండి. మీ సమయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, మీ ప్రతి కుటుంబంలో ఉన్న పరిస్థితులను దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంతమంది మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు సహోదరాలు, ఈరోజు నువ్వు నిరాశలో ఉన్నావేమో, కన్నీళ్లతో ఉన్నావేమో, ఓదార్చేవారు లేరని బాధపడుతున్నావేమో, బలహీనంగా ఉన్నావేమో, ఈ వాక్యము మీ హృదయాన్ని తాకుతుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించండి. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ యేసు ప్రభు, ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానం వింటున్నారు వారి జీవితం వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడుదల కలగచేసి అద్భుతం ఆశ్చర్యమేలు జరిగించి ఎంతమందికి గర్భఫలంలో గర్భాలు తెరవబడం గాక. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. సంవత్సరం నూతనమైన ఆశీర్వాదం దీవెన వారికి అనుగ్రహించండి. వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి, వారికి ఉన్న అక్కర్లన్నీ తీర్చండి యేసయ్యా. వారికి ఉన్న వేదన, వారికి ఉన్న బాధ, వారికి ఉన్న దుఃఖం అన్నిటిని తొలగించండి యేసు ప్రభా. నువ్వే అద్భుతం జరిగించి మేలు జరిగించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి యేసు నామంలో కుప్ప కూలిపోను గాక, దాని రాజ్యం దాని సమూహం కూలిపోను గాక యేసు ప్రభా. మీరే కార్యాలు జరిగించి వాడు యేసు ప్రభా, అద్భుతాలు చేయి వాడు యేసయ్యా. ఆలోచన కర్త యేసయ్యా, సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు యేసయ్యా. నీ పాదరసని మొరపెడుతున్నాం యేసుప్రభు, మాకు ఉత్తరం మీద దయచేయండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్ దేవా జరుపుకున్న ఆశీర్వాదం దయచేయండి, వాళ్ళకి బహుమానం కొరకు వెయిట్ చేస్తున్నారేమో. అదేవిధంగా ఎంతమంది స్కూల్స్, జాబ్ రాప్లో, బిజినెస్లో, ప్రయాణంలో ఎంతమంది అయితే పోతున్నారు వారు రాకపోకలు అన్నింటిలో మీరు తోడుగా ఉండండి, అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడుదల కలుగును గాక యేసయ్యా. ప్రతి శోధన ప్రతి వేదన తప్పించండి యేసయ్యా. ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి యేసుప్రభు. సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు యేసయ్యా. నీ పాదరసని మొరపెడుతున్నాం యేసయ్యా. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం తెచ్చిన ఎంతమంది పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేక బాధపడుతున్నారు, కాలేజ్ ఫీజులు కట్టలేక బాధపడుతున్నారు, రెంట్స్ కట్టలేక అప్పు సమస్యలతో శోధనలో వేదనలో ఉన్నారు యేసయ్యా. వారందరినీ మీకు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడుదల కలిగజేసి ఇద్దరు అంతా వారికి తోడుండి నడిపించి అద్భుతం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.